అందరికీ నమస్తే. ఈరోజు మనం ప్రజా పరిపాలనలో భాగంగా సుపరిపాలనలో భాగంగా 2K రన్ ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల 2K రన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు యువకులు మన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మన జిమ్ఖానా క్రీడాకారుల తరఫు నుంచి తెలంగాణ మన హైదరాబాద్ జిల్లా ఉద్యోగస్తులందరి తరఫు నుంచి వారికి స్వాగతం సుస్వాగతం. అందరికీ తెలుసు మన ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ వారోత్సవాలను మనం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు ప్రజాప్రతినిధులు మరియు ఉద్యోగస్తులకి అవినాభావ సంబంధంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగానే మనము 2K రన్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇలాంటి కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సాయన గారికి, రాజేందర్ గారికి, DPRO గారికి, ఇక్కడికి వచ్చిన జిల్లా ఉద్యోగస్తులందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాగతం చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని బాగా ఏర్పాటు చేసినందుకు మా స్పోర్ట్స్ అథారిటీ కోచెస్కు మరి ఇక్కడ ఏర్పాటు వచ్చినటువంటి క్రీడాకారులందరికీ స్వాగతం తెలియజేస్తూ మన క్రీడాకారులందరి తరఫు నుంచి మన ఎమ్మెల్యే గారికి స్వాగతం పలకాల్సిందిగా. ఇకపోతే మన ముఖ్యమంత్రి గారు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యంగా క్రీడాకారులకు మనందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, నిన్ననే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల చీఫ్ మినిస్టర్ కప్ హైదరాబాద్ డిస్టిక్కి రాష్ట్రంలో ఏ జిల్లా చేయనటువంటి ఒక సమావేశాన్ని మనందరం ఏర్పాటు చేసుకున్నాం. దానిలో 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మనకు మండల స్థాయి అంటే 16 మండలాలు ఉన్నాయి. ఆ 16 మండలాల లోపల క్రీడాకారులందరినీ ఎంపిక చేసేసి జిల్లా స్థాయి పోటీలు మన జిమ్ఖానా గ్రౌండ్ లోపలనే 16 మండలాలు ఇక్కడికే వస్తాయి. దానికి ప్రత్యేకంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గణేష్ స్వామి గారిని ఇక్కడికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా ఈ వేదికగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ఆ రోజు మన మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జి మంత్రివర్యులు, మన జిల్లా కలెక్టర్ గారు, మొత్తము యంత్రాంగం అంతా కూడా హైదరాబాద్ యంత్రాంగం అంతా ఈ గ్రౌండ్లో ఉంటుంది. దానిని భారీ ఎత్తున మనం చేసుకుంటాం. గత సంవత్సరం మన అందరం కూడా హైదరాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించినాం. పురుషుల లోపల మహిళల లోపల పోయింది 2nd ప్లేస్లో ఉన్నాం. ఈ సంవత్సరం మహిళలు మరియు పురుషుల టైటిల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి మనమే హైదరాబాద్ జిల్లా మరి మన శాసనసభ్యులైనటువంటి శ్రీ గణేష్ స్వామి గారి చేతుల మీదుగా మనందరం నేను కలిసి మరి మన కలెక్టర్ గారు కలిసేసేసి ఆ ట్రోఫీని మనమే తీసుకుంటామనే పూర్తి నమ్మకంతో మనకు ఉంది. దానికి స్వామి గారిని పూర్తిగా ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు చేసినా కూడా కార్యక్రమాన్ని, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా పెద్ద జిల్లా ఉందంటే హైదరాబాద్ జిల్లా, దానిలో కంటోన్మెంట్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి అలాంటి స్థానంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఒలింపియన్స్ని తయారు చేసినటువంటి గడ్డ మన జిమ్ఖానా గ్రౌండ్. మరి అలాంటి గ్రౌండ్లో మన స్వామి గారు ఇక్కడ ఉన్నారు. మరి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాయని క్రీడాకారులందరికీ పూర్తిగా నేను భరోసా ఇస్తూ స్వామి శరణం మరి వచ్చినందుకు ఇక్కడ ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలుస్తూ మరి మన అందరిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది. అక్కడ చేస్తాం. ఇదంతా టర్న్ అయిపోతుంది. స్టార్ట్. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరం నుంచి సేవలు అందిస్తున్న సందర్భంగా ఈ ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు మన జిమ్ఖానా గ్రౌండ్లో మన స్పోర్ట్స్ అఫీషియల్స్ ఏర్పాటు చేసిన ఈ 2K రన్ ఇక్కడ క్రీడాకారులతో చేసిన దాంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో అన్ని రంగాలు, అన్ని వర్గాలు వారు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంతో సంతోషంగా ఉండి అందరూ వారే స్వతహాగా సంతోషంగా ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరం. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చంగానే ఇక్కడ ఉన్న క్రీడాకారులు, ఇక్కడ ఉన్న అఫీషియల్స్ అంతా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ రావడం, ఈ 2K రన్లో పాల్గొనడం సంతోషంగా ఉంది.
మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి క్రీడలకు కూడా పెద్ద పీఠం వేస్తున్నారు. వారు నిక్కర్ జరీన్ గారికి బాక్సింగ్లో మెడల్ తీసుకొచ్చిన వారికి స్థలము ప్లస్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వడమే గ్రూప్ వారికి ఇచ్చారు. క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి వారు అంతర్జాతీయ స్థాయిలో బాగా రాణించారు కాబట్టి వారికి కూడా మనకు ఒక జాబు మరి 600 గజాలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడికే కాకుండా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ మ్యాచెస్ అయినా కూడా ఏ కాంపిటీషన్స్ అయినా కూడా మన దేశానికి ఎక్కువ మెడల్స్ రావాలి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని వారు దేశానికి పేరుతో పాటు దేశంలో కూడా అత్యధిక మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన క్రీడాకారులు రాణించాలని స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి మీకు మంచిగా స్ఫూర్తినిచ్చి మీ అందరినీ మంచి ట్రైనర్లతో మంచి కోచింగ్లు ఇప్పించి అంతర్జాతీయ స్థాయిలో మీరు రాణించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆర్నిశం కృషి చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలిపాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పుడు లేని విధంగా వారు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్లేయర్, వారి క్రీడల మీద చాలా ఇంట్రెస్ట్, చాలా పట్టు. అందు గురించి ఇంతవరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్లు స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ఇలా ట్రైనింగ్ ఇవ్వాలని ఎవరు ఆలోచించలేదు. ఎవరు కూడా అంత ఫాస్ట్గా జాగా ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. వారు మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైంది. మీ అందరికీ తెలుసు, వారు వచ్చిన సంవత్సరం నుంచి ఎన్నో డెవలప్మెంట్లు, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని రంగాలలో డెవలప్మెంట్ చేస్తున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు అన్ని విధంగా సంతోషంతో ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు కూడా నా మనసారా మీ అందరు కోరుకుంటున్నాను, ఏ విధంగా అయితే ఈ జిల్లా కాంపిటీషన్స్ అయితే సీఎం గారి పేరు మీద కప్పు ఉందో దాంట్లో మీరందరూ బాగా రాణించి మీరందరూ గెలవాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కాంపిటీషన్కి మీకు ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా ప్రభుత్వం ఇచ్చిందే కాకుండా నా సొంత నిధులు కూడా కేటాయిస్తా, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని కూడా మనసారా మీకు మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్వామి శరణం. మన శాసనసభ్యులు ఇచ్చిన హామీల మేరకి తప్పకుండా వారి ఆధ్వర్యం లోపల తప్పకుండా మనం రాష్ట్ర స్థాయిలో ఇక్కడే స్వామి శరణం, ఇక్కడే ఫుట్బాల్ గ్రౌండ్ వారికి మన సీఎం గారికి ఇష్టమైనటువంటి క్రీడ రాష్ట్ర స్థాయి పోటీలు 33 జిల్లాలు ఈ గ్రౌండ్లోనే తయారు కాబోతుంది. 27 నుంచి 2వ తారీఖు వరకు తయారు అవుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వామి శరణం ద్వారా మన సీఎం గారిని తీసుకురావాల్సిందిగా మనందరి తరఫున క్రీడాకారులందరి తరఫున మనకు కోరిక ఉంది. దాన్ని తప్పకుండా తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర స్థాయి పోటీలను దిగ్విజయం చేయాల్సిందిగా మన స్వామి శరణం మన శాసనసభ్యుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు 2KM రన్ని ప్రారంభించాల్సిందిగా మన శాసనసభ్యులైనటువంటి శ్రీ గణేష్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.